కాఫీ ఇది ఒక బ్రాండ్. మన జిల్లాలో మన అరకు ప్రాంతంలో పండిన కాఫీ ద్వారా మన ప్రాంతీయ గిరిజన ప్రజలు వాళ్ళకి ఒక ఆంటర్ప్రినర్గా కన్వర్ట్ చేసేసి ఈ రీటైల్ షాప్ అవుట్లెట్స్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన రాష్ట్రంలో అట్లీస్ట్ 100 రీటైల్ అవుట్లెట్స్ ఇచ్చి లోకల్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ అరకు కాఫీకి ఒక మెరుగైన ఒక స్థితి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అది రామ్ కుమార్ గారు ఈ నేటివ్ అరకు కాఫీ తీసుకురావడంలో ఆయన పాత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక 10 years ముందు ఇక్కడ అరకు ప్రాంతంకి ఒక పర్యాటకగా వచ్చినప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ చేసిన ఒక ఫార్మర్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఈ 100 షాప్స్ వాళ్ళు ప్రామిస్ చేసినందులో ఫస్ట్ యూనిట్ మన అరకు వ్యాలీ మండల్లో మన ట్రైబల్ మ్యూజియంలో ఫస్ట్ రీటైల్ అవుట్లెట్ ఇక్కడ ఉంటున్న గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆధ్వర్యంలో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషము. ప్రతి ఒక్క యూనిట్లో కూడా మినిమం 4 మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా దాదాపుగా 5 లక్షలు సంబంధపడిన ఈ వాల్యూడ్ ఈ అవుట్లెట్ని ఈ అరకు నేటివ్ అరకు కాఫీ అండ్ సర్ప్ మనకున్న డ్వాక్రా ఎస్ఎస్జీస్ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ చేసేసుకొని మన ప్రాంతంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసే దాదాపుగా 2 లక్షలకు పైన వాల్యూ ఉంటున్న మెర్కండైజ్ ఉంటున్న అరకు ప్యాకేజ్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీగా ఉండవచ్చు, ఆర్ ఫిల్టర్ కాఫీగా ఉండవచ్చు, హనీ జెల్ కాఫీగా ఉండవచ్చు. ఇదన్నీ కూడా ఇక్కడ మెర్కండైజ్గా పెట్టడం జరుగుతుంది. సో వచ్చిన పర్యాటకులందరూ కూడా మనకున్న రియల్ హై ప్రీమియం కాఫీ, మామూలుగా మనకి ఈ కాఫీ షాప్స్లో దొరకలేని ఒక హై ప్రీమియం కాఫీ విచ్ ఆర్ ఎక్స్పోర్ట్, మనం ప్రదేశం చేసిన ఎక్స్పోర్ట్ క్వాలిటీని ఇక్కడ మన ప్రజలకి ఒక అందుబాటులో పెట్టి వాళ్ళు కూడా దీనికున్న టేస్ట్ని, ఫ్లేవర్ని, అరోమాని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ ఇది.